విద్య రోహిణితో ఫోన్లో మాట్లాడుతూ ఉండగా వినేసిన మనోజ్. ఇంటికి వెళ్ళి రోహిణి చెంప పగలగొట్టిన మనోజ్. అసలు ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోని ఒక లైక్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తాయి. ఇక మనోజ్ అయితే డిగ్రెస్ మీటింగ్కి వెళ్దామని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంటాడు రోహిణి కోసం. ఇక ఎంత చూసినా రోహిణి రాకపోయేసరికి రోహిణికి అయితే ఫోన్ చేస్తాడు. కానీ రోహిణి ఫోన్ లిఫ్ట్ చేయదు. ఇదేంటి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, ఏమైంది రోహిణికి, ఎక్కడికైనా బిజీగా బయటికి వెళ్ళిందా ఏంటి అని చెప్పేసి ఇక లైట్ తీసుకుని ఫోన్ అయితే పక్కన పెడతాడు. ఇక మనోజ్ తన పని తను చూసుకుంటాడు. ఒకవేళ అమ్మ కానీ బయటికి వెళ్ళిందమ్మా అమ్మతో కానీ అని చెప్పేసి ఇక ప్రభావతికి అయితే మళ్ళీ ఫోన్ చేస్తాడు. ఇక మనోజ్ అయితే చెప్పమ్మా, నువ్వు ఫోన్ చేసి నన్ను చెప్పమంటావేంట్రా, ఏంటి ఎందుకు ఫోన్ చేశావు? ఏం లేదమ్మా, రోహిణి ఇంకా పార్లర్లోనే లేదంట, పార్లర్కి కాల్ చేశాను, పార్లర్లో లేదంట, అందుకని నీతో పాటు ఉందేమో అని నీకు ఫోన్ చేశాను అని. ఇక మనోజ్ అంటుంటే నాతో ఏం లేదురా, తను ఎప్పుడో వెళ్ళిపోయింది, నేను డాన్స్ క్లాస్కి వచ్చాను, నాకు తను ఎక్కడికి వెళ్ళిందో తెలియదు అని చెప్పేసి ప్రభావతి అంటుంటే, అవునా, మరి పొద్దు నుంచి కాల్ చేస్తున్నాను, ఒక్కసారి కూడా లిఫ్ట్ చేయలేదు, ఏమైనా అయిందంటావా అమ్మ అని. ఇక మనోజ్ అంటుంటే, రే నువ్వు పిచ్చి పిచ్చిగా కంగారు పడి పిచ్చి పిచ్చి ఆలోచనలు ఆలోచించుకో, తనకేం కాదు, ఒకవేళ పార్లర్ వాళ్ళు ఏమన్నా ఇంకొకరికి మేకప్ వేయమని పంపారమ్మా వాళ్ళ ఇంటికి, మనకి తెలియదు కదా, తనే ఫోన్ లిఫ్ట్ చేస్తుందిలే, కస్టమర్కి అలా మేకప్ వేస్తున్నప్పుడు తను ఫోన్ లిఫ్ట్ చేయదని నీకు తెలుసు కదరా, మళ్ళీ కాల్ చేసి అలా భయపడతావేంటి, కాసేపు ఉన్నాక తనే కాల్ చేస్తుందిలే అని ఇక ప్రభావతి అయితే చెప్తుంది ఇక మనోజ్కి. ఇంకో పక్క మీనా బాలు అయితే రోడ్డు మీద దెబ్బలాడుకుంటూ ఉంటారు. అప్పుడే ఇక ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్ అయితే అక్కడికి వస్తాడు. ఏంటమ్మా, ఏంటి గొడవ, ఏంటిది, ఆడవాళ్ళ మీద కలా గొడవకు వస్తున్నావు, అసలు నువ్వు మనిషివేనా అని ఇక పోలీస్ అంటుంటే బాలుని, అవును సార్, వీడే రాంగ్ రూట్లో వచ్చి గుద్దేయడానికి వచ్చారు సార్ వీళ్ళు, మళ్ళీ నన్ను అంటున్నారు సార్, చూడండి సార్ అని ఇక మీనా అంటుంటే, సార్ నేను కరెక్ట్గానే వచ్చాను సార్, ఆవిడే చూసుకోకుండా వచ్చింది, వాళ్ళ ఇంట్లో ఎలా పడుతున్నారో ఏంటో ఈవిడికి, ఆవిడ భర్త ఏమైపోయాడే ఏంటో అని చెప్పేసి ఇక బాలు అంటుంటే, నా భర్త ఇంచక్కడగా నాతో సంతోషంగా ఉంటున్నాడు, మీ ఆవిడ ఏమైపోతుందో చూసుకో ముందు అని ఇక మీనా అంటుంటే, ఆపుతారు అసలు మీ గోల, అసలు మీ గొడవ దేనికి వచ్చింది, అసలు ఇక్కడికి ఎందుకు వెళ్ళి గుద్దుకున్నారు, అయినా ఇప్పుడు కారుకి ఏమీ కాలేదు కదా, నీ బండికి కూడా ఏం కాలేదు కదా, ఎందుకు అంతలా గొడవ పడుతున్నారు, ఎవరి పని వాళ్ళు చూసుకోండి అని ఇక ట్రాఫిక్ పోలీస్ అంటుంటే, లేదు సార్ ఇవాళ అంత చూడాల్సిందే అని ఇక బాలు అంటుంటే, సరే అయితే కారు వేసుకొచ్చింది నువ్వే కాబట్టి తను కరెక్ట్ రూట్లోనే వచ్చింది, నువ్వే రాంగ్ రూట్లో వచ్చావుద్ది, ట్రాఫిక్ రూల్స్ ప్రకారం 500 తీ అని చెప్పేసి ఇక పోలీస్ ఆఫీసర్ అంటుంటే మీనా అయితే షాక్ అయిపోయేలా చూస్తూ ఉంటుంది. సార్ అంటే ఇప్పుడు తను 500 ఇవ్వాలా అని మీనా అడుగుతుంటే, అవునమ్మా తను రాంగ్ రూట్లో వచ్చాడు అందుకని 500 ఫైన్ వేశాను అని ఇక పోలీస్ అంటుంటే, సార్ అలా వేయకండి సార్ అని మీనా అంటుంది. ఏంటి ఎందుకు వేయొద్దు, ఇప్పటిదాకా మీ ఇద్దరు గొడవ పడ్డారు కదా అని పోలీస్ అంటుంటే, లేదు సార్ మేమిద్దరం భార్యాభర్తలం సార్, ఇంట్లో అంతలా దెబ్బలాడుకోము, అందుకని సరదాగా ఉంటుందని రోడ్డు మీద దెబ్బలాడుకుంటున్నాం సార్ అని చెప్పేసి ఇక మీనా అంటుంటే, నాకైనా సంబంధం లేదమ్మా, అయినా మొగుడు పెళ్ళాం అన్నాక ఇలా రోడ్డు మీద ఇలా కొట్టుకుంటారా, మీ ఇద్దరు కొట్టుకుని పాపం ఆ అబ్బాయిని వెధవని చేశారు కదా, చూడండి ఎలా చూస్తున్నాడో పాపం అని ఇక పోలీస్ ఆఫీసర్ అంటే, అవును సార్ ఇందాక నుంచి దెబ్బలాడుకుంటుంటే అయ్యో ఏంటిది ఇలా దెబ్బలాడుకుంటున్నారు అనుకున్నాను, కానీ వీళ్ళే వైఫ్ అండ్ హ్యాండ్ హస్బెండ్ అని నాకు తెలియదు సార్, అబ్బా చాలా మంచి గుణపడని చెప్పారు నాకు, ఇవాళ నా పెళ్లి సార్, టైంకి వెళ్ళకపోతే నా పెళ్ళి ఆగిపోతుంది, కానీ చూసారా వీళ్ళు నా పెళ్ళి ఆపడానికే ప్లాన్ వేసినట్టున్నారు అనిక ప్యాసింజర్ అంటే, లేదు సార్ మేము కావాలని చేయలేదు, కాకపోతే ఇలా ఛాన్స్ దొరికినప్పుడల్లా కొట్టుకుంటూ ఉంటాం అంతే అనిక బాలు అంటాడు. ఛాన్స్ దొరికినప్పుడు ప్రేమించుకోవాలి కానీ కొట్టుకోవడాలు ఏంటయ్యా, ఏంటో మీ గొడవలు నాకు అయోమయంగా ఉన్నాయి, కానీ ఫైన్ 500 అని చెప్పేసి ఇక బాలు అయితే ఫైన్ కడతాడు 500 పోలీస్కి. ఇక అయితే బాలు అయితే, చూసావా మీనా, ఏం చేసావు చూసావు, అసలు నువ్వు ఫైన్ కట్టించావు, ఇవాళ 500 లాస్, పైన బిల్డింగ్ పైన రూమ్ కడదాం అనుకుంటున్నావు, ఇంకెప్పుడు కడతాం ఇలా లాస్ చేస్తూ కూర్చుంటే నువ్వు అని ఇక బాలు అంటుంటే, లాస్ చేసింది నేనా, పోన్లే మీ ఆవిడే కదా అని వదిలేశారా మీరు, వదిలేకుండా నా మీద రెచ్చిపోయి వచ్చారు కదా, ఇవాళ మీకు పడాల్సిందే, బాగా పడింది 500 ఫైన్ అని చెప్పేసి మీనా అయితే అంటుంది బాలుతోటి. నీతో గొడవ పడుతున్నాను చూడు, నాకు బుద్ధి లేదని బాలు అంటుంటే, మీకుందని ఇంతకుముందు ఎవరైనా చెప్పారా అని మీనా అంటుంది. ఏంటి ఫైర్ బ్రాండ్ స్ట్రీట్ ఫైటర్ అని చెప్పేసి అన్నావు, ఇవిడేనా నీక బాలు కారెక్కిన అబ్బాయి అంటుంటే, ఏంటేంటి అన్ని అన్నారా, ఇంకేమన్నారు అని చెప్పేసి ఇక మీనా అడుగుతుంటే, అబ్బో చాలా అన్నారులే అనిక బాలు కారులో ఎక్కిన అబ్బాయి అయితే ఇక చెప్తూనే ఉంటాడు బాలు మీద చాడీలు, చెప్తాను ఇంటికి వస్తారు కదా అప్పుడు చెప్తాను మీ పని అనిక మీనా అయితే బైక్ తీసుకుని వెళ్ళిపోతుంది. బాసు ఏంటి బాసు ఇలా చేసావు, అసలుకే ఒక ఫైర్ మీద ఉంది తను, ఇప్పుడు ఆ ఫైర్లో ఇంకా నువ్వు నిప్పులు పోసావు కదా, పెట్రోల్ వేసావు కదా అనిక
బాలు అంటుంటే మరి నా పెళ్లి పెట్టుకుని నా పెళ్లి టైంకి వెళ్లకుండా నా పెళ్లి దాటించాక వెళ్దాం అనుకుంటున్నారా? ఆ అమ్మాయి ఇప్పుడు నేను రావటం ఎక్కడికైనా వెళ్ళిపోతే ఏంటి నా పరిస్థితి? అయినా మీరేమీ బయట వాళ్ళు కాదు కదా, మొగుడు పెళ్ళామే కదా, అంతలా కొట్టుకోవచ్చా? నన్ను ఇలా ఇరికించారు కాబట్టి మిమ్మల్ని కూడా ఇలా ఇరికించాను అనిక బాలు కారెక్కిన ఆయన అయితే అంటాడు. అబ్బా చాలా గొప్పగా ఇరిగించారు, ఇవాళ సాయంత్రం వెళ్ళేటప్పటికి నాకు ఫుడ్ ఏమి ఉండదేమో అని బాలు అంటుంటే మీకు అలాగే కావాలి, ముందు పదండి నాకు టైం ఎంతో లేదు అని చెప్పేసి ఇక ఆ ప్యాసింజర్ అయితే కారు ఎక్కేస్తాడు. ఇక బాలు అయితే తనని అక్కడ దింపేసి అక్కడి నుంచి బయలుదేరిపోతాడు. ఇక మీనా అయితే ఇంటికి వెళ్ళిపోయి మీనా అయితే కోపంగా అలా కూర్చుని చూస్తూ ఉంటుంది. అప్పుడే ఇక బాలు అయితే కారు బయట పార్క్ చేసి లోపలికి మెల్లగా వస్తాడు. మీనా మీనా ప్లీజ్ మీనా, నా మీద కోపం వచ్చిందా అని బాలు అడుగుతుంటే నాతో మాట్లాడకండి, అసలు ఏమనుకుంటున్నారు మీరు? మనిషి అనుకుంటున్నారు, ఇంకేమైనా అనుకుంటున్నారు? నన్ను బయట వాళ్ళందరికీ నా గురించి ఇలాగే చెప్తున్నారా మీరు అని మీనా అంటుంటే, అయ్యో అలా కాదు మీనా, అంటే వాడు పెళ్లి గురించి అడిగాడు, పెళ్లి గురించి ఏం చెప్పాలో తెలియక మన జీవితం గురించి వాడికి ఒక ముక్కలో చెప్పేశాను, వాడేమో తప్పగా అర్థం చేసుకుని ఇలా అన్నాడు మీనా అని బాలు అంటుంటే, ఊరుకోండి, తనకి నా గురించి తెలుసా? స్ట్రీట్ ఫైటర్ అని, రౌడీ అని అవన్నీ చెప్తారా? నేను అలా చేశాను మీతోటి, మీకు ఎప్పుడు బాగా వండి పెడుతుంటే మీకు బాగా అలసైపోయాను నేను, ఇదిగో నేను వంట చేయను, మీ అమ్మగారితోనే వంట చేయించుకుని మీరే తినండి అని మీనా అంటుంటే, అమ్మ 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 మీనా నువ్వు ప్లీజ్ మాట్లాడు, నేను తినకుండానే ఉంటాను కానీ మా అమ్మ వంట మాత్రం తినలేను నేను అని బాలు అంటుంటే, మీకేం పర్లేదులేండి, మీ అమ్మ వంట మీకు ఇష్టం కదా, వెళ్ళి తినండి అని మీనా అంటుంది. సారీ మీనా, ఇదిగో నీకోసం మళ్ళీ స్వీట్స్ తీసుకొచ్చాను, ఇంకా అస్తమానం స్వీట్స్ తీసుకొచ్చి నన్ను ఐస్ చేద్దాం అనుకుంటున్నారా? నాకేం వద్దు మీ స్వీట్ అని మీనా అంటుంది. ఏంటి ఏంటి హాల్లో మళ్ళీ సరసలు ఆడుకుంటున్నారు ఇక్కడ అని చెప్పేసి అప్పుడే ఇక ప్రభావతి వచ్చి అంటుంటే, మేమేం సరసలు ఆడుకోవట్లేదు, నేను బుజ్జగిస్తున్నాను మీనాని అని బాలు అంటుంటే, చెయ్యిరా ఇంకా బుజ్జగించి బాగా నెత్తి మీద పెట్టుకో, నీకు నేను నెత్తి మీద డ్యాన్స్ వేస్తున్నప్పుడు ఇది అని చెప్పేసి ఇక ప్రభావతి అంటుంటే, డ్యాన్స్ వేసేది మీ ఆవిడ కాదు, నువ్వే కదా అస్తమాన ఇంట్లో అందరి మీద డ్యాన్స్ వేస్తూ ఉంటావు, మళ్ళీ మా మీనాని అంటావే, అయినా మొగుడు పెళ్ళాం మధ్య 1,00,000 ఉంటాయి, నీకెందుకు మా మొదల దూరుతున్నావు నువ్వు అని బాలు అంటుంటే, 1,00,000 ఉంటే మీ రూమ్లో చూసుకోండి, ఇక్కడ కాదు అని ప్రభావతి అంటుంది. అవును మరి మాకు ఒక రూమ్ ఒకటి ఉంది, మరి మా రూమ్లో ఉంటే మా రూమ్లో ఏదో చేసుకుంటాం, మేము హాలే కదా మాకు బెడ్రూమ్, మరి ఇంకేం చేస్తాము, హాల్లోనే చేసుకుంటాం, ఏం సరసాలు ఉన్నాయే మీనా అని బాధ అంటుంటే, అబ్బా ఊరుకోండి అని మీనా అంటుంది. ఏంటి ఇప్పుడు దాకా బాగానే ఉన్నారు, ఇప్పుడు వచ్చాక ఊరుకోండి ఆరుకోండి అంటున్నావా? నీకు బాగా ఎక్కువైంది, యాక్టింగ్ బాగా చేస్తున్నాను నువ్వు అని ప్రభావతి అంటుంటే, ఇప్పుడు నేనేం చేశాను అత్తయ్య, మీ అబ్బాయి మీద అయిపోయింది, ఇప్పుడు నా మీద అరవడానికి వచ్చారా మీరు? మీకు ఇంకా ఎవరి మీద అరవకపోతే మీకు రోజు గడదా అని చెప్పేసి మీనా అంటుంటే, ఏంటి మాటకు మాట సమాధానం చెప్తున్నావు, మాటకు మాట కాకపోతే ఏదైనా సమాధానం చెప్తాను, అసలు ఏంటి మీరు నాకు అర్థం కాక అడుగుతున్నాను, ఏదో డ్యాన్స్ స్కూల్లో చేసేస్తున్నారని చెప్పేసి మీరు పెద్ద బిజీ పర్సన్ అనుకుంటున్నారా? నేను కూడా ఇంట్లో పని చేస్తున్నాను, నేను కూడా పూలు మాలలు కట్టి అమ్ముతున్నాను, కానీ నాకెవరు సాయం చేయట్లేదు కదా, ఇంట్లో కనీసం పని ఎవరన్నా చేస్తారా? ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నారు, అందరి పని నాకే వదిలేస్తారు, నేను ఎలా చేస్తాను మీ అందరి పని అని చెప్పేసి ఇక మీనా అంటుంటే, చేయకపోతే మానేవే ఇంట్లోంచి పో అని చెప్పేసి ప్రభావతి అంటుంటే, మా ఆవిడ ఇంట్లోంచి ఎందుకు వెళ్ళిపోవాలి, మా నాన్న కట్టేసిన ఇంట్లో నేను మా ఆవిడ ఖచ్చితంగా ఉంటాము, నీకెంత ఇబ్బంది అయితే నువ్వు నీ పెద్ద కోళ్ళు ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోండి, మలేషియా నుంచి రోహిణి వాళ్ళ నాన్నని డబ్బులు పంపని చెప్పు, ఎలాగా పిల్లకి అలవాటే కదా, అప్పుడు మీరు ఆ డబ్బులు తీసుకుని బయట ఉంది కానీ మాతో కలిసి ఉండాల్సిన అవసరం లేదు, మీనాకు కూడా మీకు ఉండే బాధ తప్పుతుంది అని బాలు అంటాడు ప్రభావతిని. అదే చేస్తాను రా, రోహిణి వచ్చాక రోహిణి డబ్బులు నేనే అడుగుతాను చే అని చెప్పేసి ఇక ప్రభావతి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఏంటంటే అది రెచ్చగొడుతున్నారు, నిజంగా మళ్ళీ వేరే వెళ్ళిపోతే మావయ్యకి కష్టమైపోతుంది కదా వీళ్ళ వంటలు తినలేక అని ఇక మీనా అంటుంటే, ఏంటి మా అమ్మ అది కూడా మలేషియా నుంచి డబ్బులు వస్తే ముందు పాలమ్మని డబ్బులు ఇమ్మని చెప్పాతావో చూద్దామని ఇక బాలు అంటుంటే, అది కాదండి ఆల్రెడీ ఇంతకు ముందు ఒకసారి షోరూమ్కి డబ్బులు తీసుకొస్తుంది కదా తను, అలాగే వాళ్ళ డాడీ దగ్గర నుంచి మళ్ళీ డబ్బులు తీసుకొస్తే మీరు అన్నమాట నిజమైతే వాళ్ళు వేరే వెళ్ళిపోతారు కదండి అని ఇక మీనా అంటుంటే, ముందు డబ్బులు తీసుకురానిలే మీనా, అన్నిసార్లు 2 లక్షలు ఎవడిస్తాడు చెప్పు, ఎంత కన్నతండ్రి అయినా సరే కూతురికి అంతకు మించి ఎక్కువ డబ్బులు ఎవరు ఇవ్వరు కదా అని బాలు అయితే ఇక మీనాతో మాట్లాడుతూ ఉంటారు. ఇక పక్క రోహిణి ఏమో సుగుణమ్మకి బాలేదని చెప్పేసి ఇంకక్కడే కూర్చుని ఆవిడకి సేవలు చేస్తూ ఉంటుంది. ఇక సుగుణమ్మ అయితే అప్పుడే లేచి, అమ్మా రోహిణి నాకు ఇంకేం పర్లేదమ్మా, అబ్జర్వేషన్లో ఉంచుతామంటున్నారు కదా, నువ్వేం కంగారు పడకు, నైట్కి ఇంటికి వెళ్ళిపో, ఇక్కడ ఉండకు, మళ్ళీ ఇక్కడ ఉంటే మీ ఇంట్లో వాళ్ళకి అనుమానం వస్తుంది, అప్పుడు మళ్ళీ నీ మీద నిఘా వేస్తారు, మొన్నటిదాకా అనుమానంగానే ఉండేవాళ్ళు కదా, ఇప్పుడు కొంచెం బాగుంది కదా, మళ్ళీ అనుమానం పడేలా ఇంకేమీ చేయకమ్మా అని చెప్పేసి ఇక రోహిణి వాళ్ళ అమ్మ అంటుంటే, ఆల్రెడీ అనుమానం వచ్చేలాగా ఇవాళ వచ్చేసానులే, అనుమానాన్ని ఎలాగోలా కవర్ చేసేస్తాను అని ఇక రోహిణి అయితే అంటుంది. ఇక మనోజ్కి అయితే డిగ్రీ మీటింగ్కి టైం అయిపోతుందని ఇక మళ్ళీ రోహిణికి ఫోన్ చేస్తాడు. ఈసారి రోహిణి అయితే ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పు మనోజ్ అని చెప్పేసి అంటుంది రోహిణి.
కాదు, ఎక్కడికి వెళ్ళిపోయావు? నాకు పనుంది, నువ్వు వస్తే షోరూమ్కి నేను బయటికి వెళ్దామని చూస్తున్నాను రోహిణి అని ఇక మనోజ్ అంటుంటే, లేదు మనోజ్, ఇవాళ నాకు ఖాళీ లేదు, నేను బయటికి వెళ్తున్నాను అని రోహిణి అంటుంటే, బయటికా? ఎక్కడికి, ఎవరితో వెళ్తున్నావు అని మనోజ్ అడిగేసరికి, నేను విద్య కలిసి బయటికి వెళ్తున్నాము, నీకేమన్నా కావాలా అని ఇక రోహిణి చెప్పడంతో, అవునా, ఓకే అని చెప్పేసి ఇక మనోజ్ అయితే తల తిప్పి అక్కడ విద్య రావడం చూస్తాడు. అదేంటి, విద్యతో బయటికి వెళ్తున్నానని చెప్పింది, విద్య ఇక్కడే ఉంది, కానీ రోహిణి లేదు అంటే ఎక్కడికో వెళ్ళింది రోహిణి, కానీ అబద్ధాలు చెప్తుందన్నమాట అని చెప్పేసి మనసులో అనుకుంటాడు ఇక మనోజ్ అయితే. ఏంటి, మళ్ళీ చెప్పు, ఎక్కడున్నావు? నేను విందే బయటికి వెళ్తున్నాం మనోజ్ అని రోహిణి చెప్పగానే ఇక, నిజంగా వెళ్తున్నారా? అవును మనోజ్, ఏమైంది? ఏం లేదు రోహిణి, సరే నేను మళ్ళీ చేస్తాను అని ఇక ఫోన్ కట్ చేస్తాడు మనోజ్ అయితే. ఇక విద్య దగ్గరికి అయితే వెళ్తాడు మనోజ్. ఏంటి విద్య, ఇలా వచ్చావు, ఏమని కావాలా అని చెప్పేసి ఇక మనోజ్ అడుగుతుంటే, లేదు, నాకు చిన్న చిన్న గ్రోసరీ ఐటమ్స్ కావాలి, సో ఎలా బయటకు వచ్చాను, మీ ఫర్నిచర్లోకి వచ్చి చిన్న కుర్చీ తీసుకువెళ్దామని చూడడానికి వచ్చాను, మంచిది ఏమైనా ఉంటే కొంచెం చూపించవా అని ఇక విద్య అడుగుతుంటే, చూపిస్తాను. నువ్వు రోహిణి వాళ్ళు కలవలేదా? లేదు, తన పొద్దున్నే పార్లర్కి వెళ్ళిపోయింది, నేను అక్కడి నుంచే వచ్చాను, తను ఎక్కడికో వెళ్ళింది, సో నేను ఇలా వచ్చాను, నాకు పని ఉందని అని చెప్పేసి ఇక విద్య అంటుంటే, ఓహో ఓకే అని చెప్పేసి ఇక మనోజ్ అయితే ఇక అలా వెళ్ళిపోతాడు తనకు చైర్ చూపించేసి. ఇదేంటి, ఎప్పుడు లేని రోహిణి గురించి నన్ను అడుగుతున్నాడు అంటే మనోజ్కి ఏమైనా డౌట్ వచ్చింది ఏంటి అని విద్య అయితే ఇక తన పంతం చేసుకుంటూ ఉంటుంది. అప్పుడు ఇక రోహిణి అయితే విద్యకి కాల్ చేస్తుంది. హలో, చెప్పు రోహిణి. విద్య, నువ్వు మనోజ్ గారిని అడిగితే నేను ఏదో ఉన్నానని చెప్పు, నువ్వు ఎక్కడికి ఆ సైడ్కి వెళ్ళకు, సరేనా అని ఇక రోహిణి చెప్పడంతో, అదేంటి ఈ ముక్కను ముందు చెప్పొచ్చు కదా, జస్ట్ ఇప్పుడే మనోజ్ వచ్చి నన్ను అడిగి వెళ్ళాడు ఇవాళ కలిసారా కలలేదా అని, మేము మద్దరం కలవలేదు అని చెప్పి నాటకం చెప్పాను, నువ్వేంటి ఇప్పుడేమో నీ దగ్గరే ఉన్నాను, నీతో కలిసి ఉన్నాను, ఆ పక్కకి వెళ్ళకు అని చెప్పమంటున్నావు, ఇంకా ఆల్రెడీ దొరికేసాక ఇంకేం చేస్తావే అని ఇక విద్య అడుగుతుంటే, అవునా చెప్పేశావా? అవును, మరి నువ్వు నాకు ఒక ముక్క ముందు చెప్తే నేను అసలు ఈ పక్కకి రావడమే మానద్దును కదా వాళ్ళకి, రేపు ఎల్లుండి వద్దును, కానీ నువ్వు నాకు అసలు ఏ ముక్క చెప్పలేదు, ఫాస్ట్గా బయటికి వెళ్ళిపోయావు, సర్లే నీకు పని ఉండదు నాకు కూడా పని ఉంది కదా అని నా సైడ్కి వచ్చి షోరూమ్కి వెళ్ళాను. ఈ షోరూమ్కి వెళ్ళేసరికి మనోజ్ అయితే అక్కడ కూర్చున్న దగ్గరికి వచ్చి మాట్లాడేసి వెళ్ళిపోయాడు. మరి నేను చెప్పాను నేను నువ్వు కలవలేదని, మరి ఎలా తీసుకుంటాడో ఎలా రిసీవ్ చేసుకుంటాడో ఏంటో అది అని చెప్పేసి ఇక విద్య అంటుంది. అబ్బా కొంప ముంచావు కదే, సర్లే నేను ఏదో ఆలోచిస్తాను అని ఇక ఫోన్ కట్ చేస్తుంది రోహిణి అయితే. అబ్బా మనోజ్కి ఇప్పుడు నిజం తెలిసిపోద్ది, సాయంత్రం నేను వెళ్ళేటప్పటికి ఎక్కడికి వెళ్ళావు ఏం చేసావు అని నిఘా తీస్తే ఖచ్చితంగా మా అమ్మని కలవడానికి వచ్చాననేది నిజం తెలిసిపోతుంది మనోజ్కి. అలా తెలియకూడదంటే ఏదో ఒకటి మాయ చేయాలి, సరే ఏదో ఒకటి మాయ చేద్దామని చెప్పేసి ఇక అక్కడ ఉన్న నర్సుతో అయితే మాట్లాడుతుంది రోహిణి. కేర్ టేకర్గా ఇవాళ నైట్కి మీరు ఉండరా, కొంచెం నేను పనుంది, కొంచెం నైట్ కన్నా కొంచెం ఎక్కువే ఉండండి, నేను మనీ అమౌంట్ ఇస్తానులే అని ఇక రోహిణి చెప్తుంది. అమ్మ నువ్వు రెస్ట్ తీసుకో, నీకేమైనా కావాలి అది అక్కడ నుంచి ఉంది కదా ఆవిడని అడుగు, నేను బయటికి వెళ్తున్నాను, కొంచెం జాగ్రత్తగా ఉండు, జాగ్రత్తగా చూసుకోండి అని ఇక ఇద్దరికి చెప్పేసి రోహిణి అయితే బయలుదేరుతుంది. ఇక అక్కడికి ఫుల్గా తిరిగేసి మనోజ్కి అయితే ఒక గోల్డ్ చైన్ కొంటుంది. ఇక గోల్డ్ చైన్ తీసుకువెళ్ళి పాకెట్లో పెట్టేసుకుంటుంది. ఇక ఇంటికైతే వెళ్ళిపోతుంది రోహిణి. ఏంటి రోహిణి ఇంత లేట్ అయింది, మనోజ్ కూడా నీ కోసం పొద్దు నుంచి కాల్ చేస్తూనే ఉన్నాడు, నువ్వు లిఫ్ట్ చేయలేదంట కదా అని ఇక ప్రభావతి అంటుంటే, అవునత్తయ్య ఇవాళ క్లయింట్స్ ఎక్కువ ఉన్నారు, అందరికీ మేకప్ వేసేటప్పటికి చాలా టైం పట్టేసింది, అందుకే ఇంకెవరికి ఫోన్ కాల్ ఎత్తలేదు అని ఇక రోహిణి చెప్తుంది. సరే వెళ్ళి టిఫిన్ తినేసి పడుకో, ముందు ఫ్రెష్ అవ్వు సరేనా అని ఇక ప్రభావతి చెప్పడంతో సరే అత్తయ్య అని రోహిణి అయితే మనోజ్ వాళ్ళ బెడ్రూమ్లోకి వెళ్తుంది. ఇక వెళ్ళాక, ఏంటి రోహిణి ఇప్పుడు వచ్చావు, అసలు ఎక్కడికి వెళ్ళావు, నా రోహిణి ఇన్ని సంవత్సరాల నుంచి నా దగ్గర ఏం దాయట్లేదు, నా రోహిణి చాలా మంచిది, నా దగ్గర ఒక్క ముక్క కూడా దాయదు, ఏం చేయాలో దాయదు అని చెప్పేసి ఇన్ని రోజులు చాలా గర్వంగా ఫీల్ అయ్యాను నాకు నేను, కానీ వాళ్ళ ఇంత పెద్ద అబద్ధం ఆడతావా, విద్యతో ఉన్నానని చెప్పి విద్య ఏమో మా దానిలోకి వచ్చింది షోరూమ్కి, నువ్వేమో ఎక్కడికి వెళ్ళావు అర్థం కావట్లేదు, ఎవరున్నారు చెప్పు నీ లైఫ్లో ఇంకెవరైనా ఉన్నారా అని చెప్పేసి మనోజ్ అడుగుతుంటే, మనోజ్ మాటలు మర్యాదగా రా, నువ్వు మర్యాద మరి ఇంకేం చేయమంటావు రోహిణి, మర్యాద కింద కాకపోతే ఇంకేం చేయమంటావు, నువ్వెంత పని చేసావో అర్థమయ్యాక నేను ఇంకా మర్యాదగా ఎలా వస్తాయి అనుకుంటున్నాను నోట్లోంచి మాటలు అని మనోజ్ అంటుంటే, అయ్యో మనోజ్ నేను వెళ్ళాను బయటికి, కానీ విద్యను తీసుకుని వెళ్ళలేదు, నీకు ఇది ఇద్దామని సర్ప్రైజ్ గిఫ్ట్ తీసుకొచ్చాను అన్నిక గోల్డ్ చైన్ అయితే తీసుకెళ్ళి మనోజ్ చేతిలో పెడుతుంది రోహిణి. ఇక చూసి, ఏంటి నా కోసం గోల్డ్ చైన్ చేయడానికి వెళ్ళావా, అవును మరి బయటికి వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళామని అడిగావనుకో గోల్డ్ చైన్ అని చెప్తే నీకు సర్ప్రైజ్ ఏముంటుంది, అందుకే విద్యను తీసుకుని వాళ్ళు బయట తిరుగుతున్నామని చెప్పాను, కానీ నీకు నేను దొరికేశాను, ఎంత అనుమానమో కదా నీకు నా మీద అని చెప్పేసి ఇక రోహిణి మనోజ్ అడుగుతుంటే, లేదు రోహిణి అంటే పొద్దుననగా వెళ్ళావు ఇప్పటిదాకా రాలేదు, నేను కాల్ చేస్తే విద్యతో ఉందని నా అబద్ధాలు ఆడావు, విద్య చూస్తేనేమో మన షోరూంలోనే ఉంది, ఇవన్నీ చూసాక నా బ్రెయిన్ అసలు చాలాసేపు వరకు పని చేయలేదు, ఏంటిది
ఇలా ఉందేంటి డైలమాలో ఉండిపోయాను నేను. ఇప్పుడు నువ్వు గోల్డ్ చైన్ తీసుకొచ్చావు కదా, నాకు అర్థమైంది. సో నాకు ఎక్కడ నిజం తెలిసిపోద్దా అని చెప్పేసి చెప్గా వెళ్ళి తీసుకొచ్చావు అంతే కదా అని చెప్పేసి ఇక మనోజ్ అంటుంటే, అవును మనోజ్, నువ్వంటే నాకు అంత ఇష్టం, అందుకని నీకోసం చైన్ తీసుకురావడానికి వెళ్ళాను. ముందు చెప్పేసి సర్ప్రైజ్ ఏముంటుంది చెప్పు, అందుకని వాళ్ళ ఇంట్లో ఉందని చెప్పేసి వెళ్ళాను అని ఇక రోహిణి అంటుంటే, సో ఇంత బాగుందో తెలుసా రోహిణి, థ్యాంక్ యూ సో మచ్ అని ఇక రోహిణి అయితే హక్ చేసుకుంటాడు మనోజ్. అమ్మయ్య, ఈ వాళ్ళకి ఎస్కేప్ అయిపోయాం, రేపటి నుంచి ఏం చదువుతుందో ఏంటో భయం వేస్తుంది అని ఇక రోహిణి అయితే మనసులో అనుకుంటుంది. ఇక అందరూ పడుకున్నాక మార్నింగ్ లేచాక అయితే సుశీలమ్మ హెల్త్ బాగానే ఉందని చెప్పేసి డాక్టర్స్ చెప్తారు రోహిణికి ఫోన్ చేసి. అవునా డాక్టర్, ఇవాళ డిశ్చార్జ్ చేసేయచ్చా అండి అని రోహిణి అయితే అడుగుతుంటే ఫోన్లో, తీసుకెళ్ళిపోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు, సర్జరీ ఏం పడదు అని ఇక డాక్టర్ చెప్తుంది. చాలా థ్యాంక్స్ డాక్టర్ అని ఇక సుగనమ్మని అయితే తీసుకువెళ్ళిపోతారు ఊరికి. ఇంక ఊరికి తీసుకువెళ్ళి మంచం మీద పడుకోబెడుతుంది రోహిణి అయితే. సరే అమ్మా, నేను వెళ్ళొస్తాను, నీకు ఏమైనా అవసరం ఉంటే ఎవరినొకరిని పిలువు, లేదంటే ఎవరికొకరిని పెడతాను, సరేనా నీక రోహిణి అయితే అనేసి వెళ్ళిపోతుంది. నాకు అన్న కూతురికి నా మీద ప్రేమే లేదు, ఇంకా మీనాకేముంటుందిలే అని చెప్పేసి ఇక సుగనమ్మ అయితే అలాగా డల్గా మంచం మీద కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే ఇక మీనా అయితే ఫోన్ చేస్తుంది సుగనమ్మకి. హలో, ఎలా ఉన్నారండి, అసలు ఈ మధ్యకాలం ఫోన్ కూడా చేయట్లేదు, ఏమైంది ఆంటీ అని చెప్పేసి మీనా అడుగుతుంటే, అదేం లేదమ్మా, చిన్న యాక్సిడెంట్ అయింది, అంటే యాక్సిడెంట్ కాదు, అటాక్ వచ్చింది, హార్ట్ బీట్ అటాక్ వచ్చింది, సో అందుకని చెప్పేసి అప్పటికప్పుడు ఐసీయూ రూమ్లోకి తీసుకువెళ్ళిపోయారమ్మా అని ఇక సుగనమ్మ చెప్తుంటే, అవునా, మరి ఇప్పుడు ఎలా ఉందండి మీకు? బాగానే ఉంది, నువ్వేం కంగారు పడి ఇప్పుడు రానాల్సిన అవసరం లేదు, ఇప్పుడు నాకు బాగానే ఉంది, రెస్ట్ తీసుకో, నువ్వు రెస్ట్ తీసుకుని ఆ తర్వాత ఎప్పుడప్పుడు కుదిరినప్పుడు రా అని చెప్పేసి ఇక సుగనమ్మ అంటుంది. ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారా, ఇంటికి వెళ్ళిపోయారా? ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పారమ్మా డాక్టర్లు, అందుకని ఇంటికి వచ్చేస్తున్నాం. అవునా, మరి ఇంట్లో ఉంటే మిమ్మల్ని చూసుకునేది ఎవరండి, మీ కూతురు గట్ట ఇక్కడ లేరు కదా, ఎవరు చూసుకుంటారు మిమ్మల్ని అని ఇక మీనా అడుగుతుంటే, ఆ చూసుకోవడం మాట వేరే సంగతమ్మా, వీడిని చూసుకుంటే నాకు అదే చాలు అని చెప్పేసి సుగనమ్మ అంటుంది చింటు గురించి మీనాతోటి. సరే మీరు ముందుకు తినండి అని చెప్పేసి ఇక సుగనమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ప్లేట్లో అయితే భోజనం వడ్డిస్తుంది మీనా. చింటుకు కూడా తినిపిస్తుంది ఇక మీనా. మీనా ఆంటీ, మీరే మా అమ్మాయి ఎందుకు పుట్టలేదు, నిజంగా మీలాంటి అమ్మ ఉంటే చాలా చాలా గ్రేట్ అని చెప్పేసి ఇక చింటూ అయితే అంటాడు మీనాతోటి. అమ్మా, మీరు వచ్చి చాలా మంచి పని చేశారమ్మా, వీడికి అన్నం ఎలా తినిపించాలా అని బాధపడుతున్నాను, కానీ బాగానే వచ్చావు, నడుము అసలు ఆగట్లేదు, అందుకని భయం వేసి లెగలేకపోతున్నాను ప్లేస్లోంచి, హార్ట్ అటాక్ వచ్చింది కదా, లెగుస్తుంటే కళ్ళు దిమ్గా ఉండడం, కళ్ళు తిరిగిపోవడం అలాంటివన్నీ అవుతున్నాయి అని చెప్పేసి ఇక సుగనమ్మ చెప్తుంటే, అయ్యో అలాంటివేం పర్లేదండి, మేము ఉన్నాం కదా, మాతో చెప్పుకోండి, మీకు ఏమైనా సాయం కావాలని చెప్పండి, 2 రోజులు ఇక్కడే ఉండి చేసి వెళ్తాను అని మీనా అంటుంటే, అంత మాట అన్నావు చాలదేంటమ్మా, అంతకుమించి ఇంకేం కావాలి చెప్పు అని సుగనమ్మ అంటుంది. మీ దగ్గర నుంచి మేమేం ఆశించట్లేదండి, మీరు కోలుకుంటే అదే చాలు, మా వాడిని బాగా చూసుకుంటారు, నాకు అది నమ్మకం ఉంది అని సుగనమ్మ అంటుంది. ఏంటి నమ్మకం ఏంటండి అంటే, దత్తత గురించి అడిగారు కదా ఒకసారి, దాని గురించి అంటున్నాను అని ఇక సుగనమ్మ అంటుంటే, దత్తత గురించి తర్వాత ఆలోచిద్దాంలేండి, ముందు మీ ఆరోగ్యం బాగా చూసుకోండి, దత్తత విషయంలో మా నాన్న బాగానే ఉన్నారు క్లారిటీగా, కానీ చాలా మంది వరకు ఫేస్ మార్చుకునే ఉన్నారు, ఇంకందుకే డ్రాప్ చేసేసాం అడాప్షన్ గురించి అని ఇక వాళ్ళు అంటుంటే, సరేనమ్మా, మీరు రావడం చాలా గొప్పగా ఉంది, నాకు సొంత కూతురు లేని నోటు కూడా బాగా తీర్చావమ్మా మీనా నువ్వు అని చెప్పేసి ఇక సుగనమ్మ అయితే అంటుంది. మీనాని పొగుడుతూ ఉంటుంది. అయ్యా, అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకండి, మీరు జాగ్రత్తగా కోలుకోండి, మీరు కుదిరితే మా ఇంటికి వస్తారా అని మీనా అడుగుతుంటే, వద్దమ్మా, ఒకసారి వచ్చాక చాలా పడ్డాను, మీరు కూడా పడ్డారు నా వల్ల, ఎందుకు మళ్ళీ మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, నేను అందుకే మా ఇంటికి వచ్చేసాను కదా, ఇంకా నాకేం ప్రాబ్లం లేదు అంటే, మీరు ఇంటికి వచ్చేసారని కాదండి, మరి మీకు సేవలు చేయాలా, వంట వండాలా, చింటుగడికి వంట పెట్టి తినిపించాలా, ఇవన్నీ మీరు ఎలా చేసుకుంటారు లేచి, బ్యాక్ పెయిన్ చాలా దారుణంగా వస్తుందని నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, మీరు కొంచెం ప్రశాంతంగా పడుకోండి, హార్ట్ అటాక్ వచ్చిందంటున్నారు, హార్ట్ అటాక్ కూడా జాగ్రత్తగా ఉండాలి, కాబట్టి ప్రశాంతంగా అలా పడుకోండి, బ్యాక్ ఫ్రంట్ ప్రశాంతంగా ఉంటేనే మీ బాడీ బాగుంటుంది, సరే మీరు రెస్ట్ తీసుకోండి, మిగతా పనులు మేము చూసుకుంటామని ఇక బాలు మీనా అయితే ఇంట్లో పనులు చేస్తూ ఉంటారు. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి, అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తాయి. ఈరోజు జరిగిన కథ రేపు ఖచ్చితంగా జరగబోతుంది, నేను చెప్పినట్టు జరుగుతుంది. బై ఫ్రెండ్స్.